హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సీఏ ఫైనల్ బేసిక్ కాన్సెప్ట్స్‌లో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్‌ని చూసుకుందాం. సో, క్వెషన్ ఆన్సర్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేసినాము. ఇప్పుడు టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్ చూద్దాం. సో, అందులో ఫస్ట్ క్వెషన్ ఏం చెప్తారు ఫస్ట్ క్వెషన్‌లో అంటే మిస్టర్ భార్గవ్ అనే పర్సన్ ఉన్నాడు. అతను ఒక లీడింగ్ అడ్వకేట్ అండ్ కార్పొరేట్ లాలో. అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది తగ్గిస్తున్నాడు. అండ్ యాక్సెప్ట్ చేస్తున్నాడు బ్రీఫ్ ఓన్లీ ఫర్ పేయింగ్ హిస్ టాక్సెస్ అండ్ మేకింగ్ చారిటీస్. ఏదైతే ఫీజు రిసీవ్ చేసుకుంటాడో వాటికి సంబంధించి చారిటీస్‌కి పంపియడానికి. ఇక్కడ పర్టిక్యులర్ కేస్‌లో ఈయన అగ్రీ ఏమైనా అంటే ఒక కంపెనీకి డిఫెండ్‌గా అంటే సుప్రీం కోర్ట్‌లో డిఫెండ్ చేయడానికి అపియర్ అయితా అని చెప్పినాడు. వాళ్ళకేం చెప్పినాడు ఒక కండిషన్ ఏమంటే కండిషన్ డిఫెండ్ అయ్యడానికి సుప్రీం కోర్ట్‌కి 5,00,000 అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరికి ప్రొవైడ్ చేయాలి? ఆయనకు కాదు. పబ్లిక్ చారిటీ ట్రస్ట్‌కి ప్రొవైడ్ చేయాలి. ఆ పబ్లిక్ చారిటీ ట్రస్ట్ ఎవరు క్రియేట్ చేసినాడు? ఈయననే క్రియేట్ చేసినారు. ఈ డిఫెండెడ్ ద కంపెనీ అండ్ వాస్ పేడ్ బై ద కంపెనీ. ఇతను అపియర్ అయినాడు. కంపెనీ 5,00,000 పే చేసింది. ఎవరికి పే చేసింది 5,00,000? ఇతనికి కాదు. పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. దాన్ని ఎవరు క్రియేట్ చేసినాడు? ఇతనే క్రియేట్ చేసినాడు. అండ్ ఇక్కడ సమ్ ఎగ్జిక్యూటింగ్ ట్రస్ట్ డీడ్ అనేది ఉంది. అండ్ డిసైడ్ వెదర్ ద అమౌంట్ రిసీవ్డ్ బై మిస్టర్ భార్గవ్ ఈస్ అసెసబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అయితదా? కాదా? అనేది చెప్తారు. ఇక్కడ చూసుకుంటే ఏమైంది ఫస్టు ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా? ఎవరితను? లాయర్. ఇతను ప్రాక్టీస్‌లో ఉన్నాడు. ఎవరు? మిస్టర్ భార్గవ్ అనే పర్సన్ ప్రాక్టీస్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఆ క్లయింట్ అనేది ఎవరు క్రియేట్ చేసినాడు? భార్గవే క్రియేట్ చేశాడు. క్లయింట్‌కి అబ్లిగేషన్ ఏం లేదు. అంటే అతనికి ఏం అబ్లిగేషన్ అనేది లేదు. ఒక డీడ్ వాని ప్రకారం చూసుకుంటే. ఇక్కడ క్లయింట్ అనేవాడు ఎవరైతే క్లయింట్ ఉన్నాడో వాడు, వాడు క్రియేట్ చేయలేదు ట్రస్ట్‌ని. దీనికి సంబంధం లేదు. క్లయింట్‌కి ఎటువంటి ఆబ్లిగేషన్ ఏం లేదు. ఏదైతే భార్గవ్ చెప్పినానో దాని ప్రకారం చూసుకుంటే. అంటే ఒక ట్రస్ట్ డీడ్ ప్రకారంగా లీగల్‌గా. ఎట్లా? లీగల్‌గా అప్లికేషన్ అనేది ఏం రాలే. సో, దేర్ ఈస్ నో డైవర్షన్ ఆఫ్ మనీ టు ద ట్రస్ట్. ఎప్పుడు? బిఫోర్ ఇట్ బికేమ్ ప్రొఫెషనల్ ఇన్‌కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భార్గవ్. ఆ ఇన్‌కమ్ అనేది ఫస్ట్ భార్గవ్‌కి ప్రొఫెషనల్ ఇన్‌కమ్ అయ్యింది. అండ్ దాని తర్వాతనే అక్కడొచ్చింది. కాబట్టి ఇది ఏమైతదంటే అప్లికేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్‌కమ్ అయితది. ఇది అప్లికేషన్ అయితది. అంతేకాని డైవర్షన్ కాదు. అండ్ ఈ ఓవర్ రైటింగ్ టైటిల్ అనేది ఏం లేదు కాబట్టి ఏదైతే భార్గవ్ రిసీవ్ చేసుకుంటున్నాడో అమౌంట్ రిసీవ్ చేసుకున్నారో అది టాక్సబుల్ చేయాలి ఈ లాయర్ చేతిలోనే పీజీడీపీలో. దట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. ఏం చెప్తారు సెకండ్ క్వెషన్‌లో? XYZ లిమిటెడ్ టుక్ ఓవర్ ద రన్నింగ్ బిజినెస్. ఏం చేసినారు? ఒక రన్నింగ్ బిజినెస్‌ని తీసుకున్నారు ఆఫ్ ఏ సోల్ ప్రొప్రైటర్ బై సేల్ డీడ్. ఇక్కడ ఒక డీడ్ వచ్చింది చూడండి ఇప్పుడు. ఇక్కడ ఒక డీడ్ వచ్చింది. యాస్ పర్ సేల్ డీడ్‌లో ఏమంటున్నారంటే XYZ లిమిటెడ్ అండర్ టు పే ఓవర్ రైడింగ్ చార్జెస్ 15,000 పర్ యానమ్ టు ద వైఫ్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ ఇన్ అడిషన్ టు ద సేల్ కన్సిడరేషన్. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడే మాట్లాడుకున్నారు. అంటే ఓవర్ రైడింగ్ చార్జెస్ పే చేయాలి. ఇన్ అడిషన్ టు సేల్ కన్సిడరేషన్ నాకు పే చేయాలి. అండ్ తర్వాత పర్ యానమ్ 15,000 పే చేయాలి. ఇక్కడ లీగల్‌గా అబ్లిగేషన్ పెట్టినారు అందులోనే ఫస్టే. కాబట్టి ఇది డైవర్షన్ ఆఫ్ ఇన్‌కమ్ అయిపోతది. అండ్ ద సేల్ డీడ్ ఆల్సో స్పెసిఫికల్లీ మెన్షన్ దట్ ద అమౌంట్ వాస్ చార్జ్డ్ ఆన్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ XYZ హూ హాడ్ యాక్సెప్టెడ్ దట్ అబ్లిగేషన్ యాస్ ఎ కండిషన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్. సో, పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసినారు. సో, అబ్లిగేషన్ ఉంది. యాస్ పర్ లీగల్‌గా డీడ్ కూడా ఉంది. వాళ్ళు యాక్సెప్టెన్స్ కూడా చేసినారు. హూ హాడ్ యాక్సెప్టెడ్ చేసినారు. ఈ ద పేమెంట్ ఆఫ్ ఓవర్ రైడింగ్ చార్జెస్ బై XYZ టు వైఫ్. XYZ లిమిటెడ్ నుంచి వైఫ్‌కి వచ్చేసి ప్రొవైడ్ ద నేచర్ ఆఫ్ డైవర్షనా? అప్లికేషనా? ఇది డైవర్షన్ ఆఫ్ ఇన్‌కమ్ అయితది. అప్లికేషన్ కాదు. పైనదేమని చెప్పినాము? పైనదొచ్చేసి అప్లికేషన్ అని చెప్పినాము. ఇది డైవర్షన్. ఇక్కడ ఏం చెప్పొచ్చంటే ఇన్‌కమ్‌కి ఫస్ట్ ఈ ఇష్యూ ఏమంటే ఈ ఓవర్ రైడింగ్ చార్జెస్ అనేవి క్రియేట్ అయినాయి. ఎవరికీ? వైఫ్‌కి. ఎవరు? ఇన్ ద ఫేవర్ ఆఫ్ వైఫ్‌కి. సోల్ ప్రొప్రైటర్. ఇక్కడ ఈ వైఫ్‌కి అది చేసేటప్పుడు సేల్ డీడ్‌లో పెట్టినారు కాబట్టి ఇది ఇంటిగ్రల్ పార్ట్ అయిపోతది. ఇంటిగ్రల్
పార్ట్ అయిపోతాయి. ఎందుకు? వాళ్ళు సేల్ డీడ్‌లో మాట్లాడుకున్నారు. గోయింగ్ కన్సర్న్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు అసెట్‌కి. ఇక్కడ ఆబ్లిగేషన్ అనేది అటాచ్ చేసినారు. వెరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి. అండ్ ఆ గోయింగ్ కన్సర్న్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలి అసెట్స్‌కి సేల్ డీడ్‌తోనే. సో, ఆ సేల్ డీడ్‌లోనే ఇది మెన్షన్ చేసేసినారు. ఇంటిగ్రల్ పార్ట్ అయిపోతది. అండ్ సేల్ డీడ్‌లో మెన్షన్ చేసినారు అమౌంట్ ఎంత అనేది. అండ్ ఎంత చార్జ్ చేయాలి, నెట్ ప్రాఫిట్‌కి ఇయ్యాలి. ఎస్ఎఫ్‌సి కంపెనీ వాళ్ళు కూడా ఈ ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో యాక్సెప్టెన్స్ అనేది చేసినారు. కాబట్టి ఇది క్లియర్‌గా ఉంది. డైవర్షన్ ఆఫ్ ఇన్‌కమ్ బై ఓవర్ రైడింగ్ చార్జెస్. అంతేకాని అప్లికేషన్ ఆఫ్ ఇన్‌కమ్ కాదు. ఇది డైవర్షన్ ఆఫ్ ఇన్‌కమ్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఎంకేజే ఇదొక పార్ట్నర్‌షిప్ ఫర్మ్. ఓకే. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ మిస్టర్ మోహన్ అండ్ హిస్ 3 మేజర్ సన్స్. మొత్తం ఎంతమందున్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. ద పార్ట్నర్‌షిప్ డిడ్ ప్రొవైడెడ్ దట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మిస్టర్ మోహన్, మోహన్ చనిపోయిన తర్వాత ద బిజినెస్ షిల్ బి కంటిన్యూడ్ బై సన్స్. బిజినెస్‌ని కంటిన్యూ చేయాలి. కండిషన్ ఏం పెట్టినా అంటే సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ద ఫర్మ్ షల్ పే 20% ఆఫ్ ప్రాఫిట్ టు దేర్ మదర్ లక్ష్మి. మోహన్ చనిపోతే మోహన్ యొక్క వైఫ్ లక్ష్మికి 20% ప్రాఫిట్‌ని షేర్ చేయాలి అనేది కండిషన్ ఉంది. ఓకే. తర్వాత మిస్టర్ మోహన్ డైడ్ ఆన్ మార్చ్ 2025. ఇన్ ద ప్రీవియస్ ఇయర్‌లో 25, 26లో రీకన్‌స్టిట్యూటెడ్ ఫర్మ్ పేడ్ 1,00,000 అంటే 20% పే చేయమన్నారు కదా! 1,00,000 పే చేసినారు టు లక్ష్మికి. అండ్ క్లెయిమ్డ్ అమౌంట్ యాస్ రిడక్షన్ ఫర్ ఇట్స్ ఇన్‌కమ్. ఎగ్జామిన్ ద కరెక్ట్‌నెస్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ ద ఫర్మ్. ఆ ఫర్మ్ క్లెయిమ్ చేసినది కరెక్టా? కాదా? ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఇక్కడొక డీడ్ అనేది రాసుకున్నారు. ఇది ఆ ఇష్యూ ఏమొచ్చింది? కాన్సెప్ట్ డైవర్షన్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వచ్చేస్తది. డైవర్షన్ ఆఫ్ ఇన్‌కమ్ ఎందుకని చెప్తున్నాము? ఫస్ట్ ఇక్కడ ఇన్‌స్టెంట్ కేస్‌కి ఒక 1,00,000 పే చేసినారు. 1,00,000 ఎట్లా? 20% ఆఫ్ ప్రాఫిట్. అది డైవర్టెడ్ ఇన్‌కమ్. ఎందుకు? వాళ్ళకి యాజ్ ఎ టర్మ్స్ వాళ్ళకి అగ్రీమెంట్ ఉంది. పార్ట్నర్‌షిప్ డీడ్‌లో రాసుకున్నాడు. ఆ పర్సన్ చనిపోయినప్పుడు లక్ష్మికి పే చేయాలనేది. సో, సచ్ ఇన్‌కమ్ డస్ నాట్ రీచ్ ద అసెట్స్ ఇన్‌కమ్. రాదర్ ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు అదర్ పర్సన్‌కి. అండ్ సచ్ అదర్ పర్సన్ బెటర్ టైటిల్ అనేది ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? పార్ట్నర్‌షిప్ డీడ్ నుంచి వచ్చింది. లీగల్‌గా డీడ్ నుంచి వచ్చింది. ఓవర్ రైడింగ్ టైటిల్ అనేది పొసెస్ చేసింది. సో, అమౌంట్ ఏదైతే పే చేసినారో అది లక్ష్మికి, అది వీళ్ళకి డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు పార్ట్నర్‌షిప్ ఫర్మ్. సో, పార్ట్నర్‌షిప్ ఫర్మ్ వాళ్ళు ఎక్స్‌క్లూడ్ చేయొచ్చు వాళ్ళ యొక్క ఇన్‌కమ్ నుంచి ఎక్స్‌పెండిచర్‌గా. నెక్స్ట్ క్వెషన్ నంబర్ ఫోర్త్ వన్. ఆనంద్ వాస్ టై కర్త ఆఫ్ హెచ్‌యుఎఫ్. ఏమంట? కర్త అంట ఇతను. ఓకే. He died leaving behind his major son Prem, his widow, his grandmother, and brother's wife. Can the HUF retain its status as such, or the surviving person would become co-owners? ఏమైంది ఇక్కడ? హెచ్‌యుఎఫ్ ఉంది. కర్త చనిపోయినాడు. అది స్టేటస్ అనేది కంటిన్యూ అవుతదా? కాదా? అనేది. ఇక్కడ మామూలుగా సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పింది. ఏమని చెప్తున్నారు? దట్ దేర్ ఈస్ నో need not be more than one male member టు ఫార్మ్ ఏ హెచ్‌యుఎఫ్ యాస్ ఎ టాక్సబుల్ ఎంటిటీ అండర్ ద ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. అంటే హెచ్‌యుఎఫ్ ఇన్ ద యాక్ట్ ప్రకారం చూసుకుంటే సింపుల్ సెన్స్‌లో చూసుకుంటే పర్సన్ లా ఆఫ్ ద హిందూస్. హిందూ సిస్టమ్‌లో జాయింట్ ఫ్యామిలీ అనేది ఉంటది. ఏముంటది? హిందూ సిస్టమ్‌లో జాయింట్ ఫ్యామిలీ. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఈ జాయింట్ ఫ్యామిలీలో ఒక సింగిల్ మేల్ మెంబరు ఎవరెవరున్నారు? సింగిల్ మేల్ మెంబర్ ఉన్నారు. అండ్ తర్వాత విడోస్ ఆఫ్ డిసీజ్డ్ మేల్ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 డస్ నాట్ మ్యాండేట్ అని చెప్పలేదు. దట్ ఇట్ షుడ్ కంటెయిన్స్ ఆఫ్ అట్‌లీస్ట్ 2 మెంబర్స్. ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ఎవరు? ప్రేమ్ అనేతోడు. అంతేకాని లా అనేది అట్‌లీస్ట్ ఖచ్చితంగా 2 మెంబర్స్ ఉండాలని ఎక్కడ చెప్పలే. అట్‌లీస్ట్ 2 ఉండాలనేది ఎక్కడ చెప్పలేదు. దేర్‌ఫోర్ ప్రాపర్టీ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ డస్ నాట్ సీజ్. అంటే ఇది సీజ్ కాదు. ప్రాపర్టీస్ అనేవి సీజ్ కాదు. బిలాంగింగ్ టు ఫ్యామిలీకి మెరీ బికాస్ ఎవరైతే పర్సన్ చనిపోయినారో, ఆ పర్సన్ చనిపోయినంత మాత్రాన హెచ్‌యుఎఫ్ దాని యొక్క స్టేటస్‌ని పోగొట్టుకోదు. అంటే హెచ్‌యుఎఫ్ దాని యొక్క స్టేటస్‌ని రిటైన్ చేసుకుంటది. సో, హెచ్‌యుఎఫ్ రిటైన్ ఇట్స్ స్టేటస్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ ఫిఫ్త్ వన్. ఏం చెప్తున్నావు క్వెషన్ నంబర్ ఫిఫ్త్ వన్‌లో? మిస్టర్ సి బారోడ్ ఆన్ హుండీ. హుండీ బారో చేసినారు. ఎంత? సమ్ ఆఫ్ 25,000 బై వే ఆఫ్ బేరర్ చెక్ ఆన్ 11/9/2025.
తర్వాత అండ్ రీపే చేసినాడు సేమ్ విత్ ఇంట్రెస్ట్ అమౌంటింగ్ టు 30,000 బై అకౌంట్ పే చెక్ ఆన్ 12/10/2025 11/9కి తీసుకొని 12/10కి ఇచ్చేసినాడు. ఏవో వాంట్ టు ట్రీట్ అమౌంట్ బారోడ్ హ్యాస్ ఇన్కమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ వ్యాలిడా కాదా అనేది. అక్కడ పర్సన్స్ ఏం చేసినారు ఫస్ట్ ఇక్కడ మనకొచ్చే సెక్షన్ ఏమంటే సెక్షన్ 69డి. ఏం చెప్తది సెక్షన్ 69డి? ఎప్పుడైతే అమౌంట్ బారో చేసిండ్రో ఆన్ హుండీకి కానీ ఆర్ అమౌంట్ డ్యూ ఏమన్నా ఉందని రీపే చేసినారో, ఆ రీపే చేసేటప్పుడు అదర్ దెన్ అకౌంట్ పే చెక్‌తో చేస్తే ప్రాబ్లమ్ లేదు. అకౌంట్ పే చెక్ కాకుండా వేరేది. అంటే ఇక్కడ ఏమి యూజ్ చేసినారు? బేరర్ చెక్ యూజ్ చేసినారు. అదర్ దెన్ అకౌంట్ పే చెక్. ఆ అమౌంట్‌ని అంటే బారో చేసినప్పుడు కానీ, రీపే చేసినప్పుడు కానీ అకౌంట్ పే చెక్ కాకుండా వేరే ఇది యూజ్ చేస్తే దాన్ని డీమ్డ్ ఇన్‌కమ్‌గా ట్రీట్ చేస్తాము. సో, దీన్ని డీమ్డ్ ఇన్‌కమ్‌గా ట్రీట్ చేయాలి. అంటే ఇక్కడ ఆ అమౌంట్ ఎంతైతే వస్తదో దాన్ని. ఇన్ ద కేస్‌లో మిస్టర్ సి అనేవాడు బారో చేసినాడు. ఎంత? 25,000 బారో చేసినాడు. ఎట్లా? బేరర్ చెక్‌తో. కాబట్టి దాన్ని డీమ్డ్ ఇన్‌కమ్‌గా ట్రీట్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ 25, 26కి. అండ్ రీపేమెంట్ అనేది సేమ్ జరిగింది అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. అది అకౌంట్ పేయితొచ్చి ఇచ్చింది కాబట్టి ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 69బి అనేది రాదు. దానికి సెకండ్ దానికి రాదు. ఫస్ట్ దానికొస్తది. దేర్‌ఫోర్ ఏఓ ట్రీటింగ్ బారోడ్ యాస్ ఇన్‌కమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అనేది లాపకంగా కరెక్టే. ఏవో చేసింది కరెక్టే. ట్రీట్ చేయాలి ఇన్‌కమ్‌గానే. Next question. The AO has assessing officer found during the course of assessment of a firm that it had paid rent in respect of its business premises amounting to 60,000. Okay. 60,000 rent pay చేస్తున్నారు. Which he was not debited in the books of account. Debit చేయలేదు books of accounts లో. For the year ending 31st March 2026కి. The firm did not explain the source of payment of rent. Rent pay చేసినారు. పేమెంట్‌కి సంబంధించిన సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ అనేది చెప్పలేకున్నారు. ద ఆఫీసర్ ఏం చేసినారంటే ప్రపోజ్ టు మేక్ అన్ అడిషన్ ఆఫ్ 60,000 ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫర్మ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 25, 26. ఏవో ఏం చేస్తున్నారంటే మీరు చెప్పలేకున్నారు కాబట్టి దాన్ని ఇన్‌కమ్‌గా యాడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇన్‌కమ్‌గా యాడ్ చేసిన తర్వాత ఫర్మ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. దట్ ఈవెన్ ఇఫ్ అడిషన్ ఈజ్ మేడ్ సమ్ ఆఫ్ 60,000 అనేది డిడక్షన్ వస్తది. ఎందుకు నేను రెంట్ పే చేసినాను కాబట్టి ఇన్‌కమ్‌గా చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్స్‌పెండిచర్‌గా చూపిస్తా డిడక్షన్ అలో చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ఫర్మ్ చెప్పేది కరెక్టా? కాదా? అనేది క్వెషన్. ఫస్ట్ క్లెయిమ్ ఏదైతే ఫర్మ్ తీసుకుంటుందో ఏది డిడక్షన్ 60,000 కావాలనేది ఇది ఇన్ కంప్యూటింగ్ ఇట్ బిజినెస్ ఇన్‌కమ్ అనేది అది తప్పు. నాట్ టెనబుల్. వాళ్ళ క్లెయిమ్ అనేది నాట్ టెనబుల్. ఎందుకు టెనబుల్ కాదు అంటే ఏవైతే యాక్షన్ చేసినాడో ఎవరు? ఏవో. ఎట్లా చేస్తున్నాడు యాక్షను? అడిషన్ చేసి అమౌంట్‌ని అడిషన్ చేసి. ఎందుకు అడిషన్ చేస్తున్నాడు? అమౌంట్ అనేది రెంట్ డెబిట్ చేయలే వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్‌లో. వాళ్ళని అడిగినాం పే చేసినారు కదా! దాని యొక్క సోర్స్ ఎక్కడి నుంచొచ్చింది? ఎక్స్‌ప్లనేషన్ చేయలేదు అంటే మనకి సెక్షన్ 69సి అనేది వస్తది. సెక్షన్ 69సి ప్రకారంగా ఏం చెప్తారు? ఎప్పుడైతే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఎక్స్‌పెండిచర్ వస్తదో దాన్ని మనం డీమ్డ్ ఇన్‌కమ్‌గా ట్రీట్ చేయాలి. సో, మీరు చెప్పలేకపోయినారు కాబట్టి డీమ్డ్ ఇన్‌కమ్‌గా ట్రీట్ చేస్తాము. అది ఈ డీమ్డ్ ఇన్‌కమ్ ట్రీట్ చేసినది మళ్ళీ మీకి ఎక్స్‌పెండిచర్‌గా డిడక్షన్ అనేది రాదు. దేర్‌ఫోర్ క్లెయిమ్ ఏదైతే ఫర్మ్ చేసిందో అది నాట్ టెనబుల్. ఇవి బేసిక్ కాన్సెప్ట్‌లో ఉన్న టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్.